హాయ్ మా, ఎలా ఉన్నారు? వర్షం పడింది మార్నింగ్. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. చల్లగా అయిపోయింది కదా, కొంచెం ఏదో మనశ్శాంతి దొరుకుతుంది అంటారే, అలా అన్నమాట. మీరందరూ కూడా అలానే ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నాను. ఒకళ్ళు అడిగిన క్వశ్చన్ మా ఇది, మీ అభిప్రాయం కూడా కావాలి, మీ వాల్యుబుల్ సజెషన్స్ కూడా కావాలి. నా అభిప్రాయం నేను ఎలాగూ చెప్తాను, మీరు కూడా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఎలా ఉంటే బాగుంటుందో. ఏంటి అంటే, పాపకు పెళ్లి చేశాను మ్యామ్, అల్లుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నాను, అంటే ఇల్లరికంలాగా. సో మంచిదేనంటారా, మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు ఆవిడ. సో ఒకటే పాప అయితే ఉండొచ్చుమా, కానీ అల్లుడు కలిసిపోవాలి, ఫస్ట్ సంగతి అది. మీ అల్లుడు బాగా మీతో కలిసిమెలిసి ఉంటాడా, లేదా ఈగో ప్రాబ్లం ఉంటుందా? ఈగో ప్రాబ్లం ఉంటే ఏమవుతుందంటే, పాపం ఆ బాబు ఫస్ట్ కొంచెం బాగున్నా కానీ వీళ్ళు అంటారు, అత్తగారింట్లో ఏముంది, ఎంజాయ్ చేస్తున్నాడు, పని బాట లేదు, వాళ్ళ అత్తమ్మగారు అన్నీ చూస్తారు, ఇలా అనేటప్పటికీ ఆ బాబు మారిపోతాడు మా. సో ఏంటి అంటే, మీరు ఏమాత్రం అటు ఇటు ఉన్నా, మీరు మంచి ఉద్దేశంతో ఏమన్నా చెప్తే కూడా ఆ బాబుకి నెగిటివ్ వేలో చెప్పినట్టుగా ఉంటుంది. చాలామంది అల్లుళ్ళు ఇళ్ళల్లో ఉన్నప్పుడు ఫేస్ చేసే పరిస్థితి ఇది. మన వాళ్ళు ఊరికే ఉండరు కదా, మీ వైపు వాళ్ళు కొంచెం కామెంట్ చేస్తారు, ఆయన వైపు వాళ్ళు కొంచెం కామెంట్ చేస్తారు. అది బేర్ చేసే శక్తి ఆ బాబుకు ఉండాలి. దులిపేసుకొని పోయేవాళ్ళు అంటారా, అవును మా అత్తమ్మ దగ్గర ఉన్నాను, మా అత్తమ్మ అమ్మ ఎలానో మా అత్తమ్మ కూడా అలానే, వాళ్ళ ఇల్లు అలానే అన్నారనుకోండి, అప్పుడు అసలు ఏ ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉంచుకోవచ్చు మీ అల్లుడిని. కానీ కొంతమంది పుల్లలు పెట్టేవాళ్ళు ఉంటారు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు, కావాలని హర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఈ బాబు హర్ట్ అయ్యే పని అయితే, అబ్బా నేను అనవసరంగా వచ్చానే, నా పాటికి నేను ఉంటే బాగుండేది అంటే స్వేచ్ఛ కావాలనుకుంటారు మా. మీరు ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా మీ ఇంట్లో నెత్తిన పెట్టుకొని చూసినా కానీ వాళ్ళకి అనిపించదు అలా. ఏది చెప్పినా అన్నం తిందుగాని రా అంటే ఎలా ఫీల్ అవుతారో తెలుసా? ఏంటి ఈవిడ చెప్పినప్పుడే వెళ్ళాలా, నేను నా ఇష్టం వచ్చినప్పుడు నేను తింటాను కదా, ఈవిడ పిలిస్తేనే నేను వెళ్ళాలని అనుకుంటారు. అదే బాబు స్నానం చేసి రండి, పూజ చేసుకొని భోంచేద్దామంటే దానికి కూడా తప్పు వస్తుంది. ఇవన్నీ ఈవిడ చెప్పాలా? మదర్ అంటే రాదుమ్మా, అత్తగారు చెప్తే వస్తుంది. ఒకవేళ ఇలాంటి పిల్లలు కానీ మనకు అల్లుళ్ళు అయ్యారనుకోండి, ఏం చేయాలమ్మా చెప్పండి మీరు? అసలు ఏదో అంటారే, ఇల్లరికని తెచ్చుకున్న తర్వాత లాక్కోలేము పీక్కోలేము అన్నట్టు ఉంటామన్నమాట. అలా కాకుండా బ్రాడ్ మైండెడ్గా ఉన్నాడు అనుకోండి, సో మీ ప్రాపర్టీస్ అన్నీ చూసుకుంటూ, మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఒక కొడుకులాగా ఇంట్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఇబ్బంది ఏముందమ్మా? అల్లుడైనా కొడుకైనా ఒకటే అంటారు. నేను ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానమ్మా. అంటే చాలామంది అంటూ ఉంటారు, కోడలు కూతురు కాదు, అల్లుడు కొడుకు కాదు అని చెప్పేసి. లేదు, ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు, విసిగిచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మాకు తెలిసిన వాళ్ళల్లో ఒకళ్ళకు పెళ్లి చేశారు, ఒక పాపకి. సో ఆ బాబు యుఎస్లో ఉంటాడనమాట. అంటే ఫస్ట్ నుంచి ఆ బాబు తెలుస్తున్నాడు అసలు చాలా ఈగోయిస్టిక్ అని. నేను చెప్పాను, అన్నా ఇది బాగలేదు పద్ధతి, మరీ మీరు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అల్లుళ్ళని కొంచెం డిస్టెన్స్ పెట్టండి అంటే, అల్లుడైనా కొడుకైనా బాబే కదమ్మా అన్నాడు. ఈయన చాలా మంచి ఉద్దేశంతో ఉన్నారు, కానీ ఆ బాబు అలా తీసుకోలేదు మా. నెత్తి ఆడిచ్చాడు వాళ్ళని అసలు 3 సంవత్సరాలు. చాలా చాలా విసిగిచ్చారనమాట. తర్వాత వదిలిచ్చేసుకున్నారనుకోండి, అది వేరే విషయం. ఇంట్లో అసలు ఎవరికి సుఖ సంతోషాలు లేవన్నమాట, అట్లా అంత విసిగిచ్చారనమాట. ఇలాంటి పిల్లల్ని అంటే అక్కడుండే అంత విసిగిచ్చాడు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఉండేదమ్మా? మీరు ఒకసారి ఆలోచించండి. పాపం సాఫ్ట్ వాళ్ళు, అసలు నోరెత్తి మాట్లాడను కూడా మాట్లాడరు అనమాట. ఏం చేసినా తప్పే, అదంతా అమ్మాయి మీదకి వెళ్ళిపోయేదన్నమాట. ఇలా ఉంటారు. ఇది వన్ టైప్ ఆఫ్ శాడిజమ్మా. కాబట్టి అంటే మీరు అనొచ్చు, మరి కొడుకులు ఉండరా మేడం అని. కొడుకులు కూడా ఉంటారు, భయంకరంగా ఉండేవాళ్ళు. కానీ అమ్మ కొడుకు బాండింగ్ వేరే ఉంటుంది, అత్తగారు అల్లుడు బాండింగ్ వేరేగా ఉంటుంది. చాలామంది వస్తారు మధ్యలోకి, అత్తగారు అల్లుడు దాంట్లోకి. మీ వైపు నుంచి మీ ఆడబడుచులు వస్తారు, మీ హస్బెండ్ వస్తారు, మీ అత్తగారులు వస్తారు. ఇంకా అబ్బాయి వైపు నుంచి వాళ్ళ మదరు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ బాబాయిలు, వాళ్ళ మేనమామలు ఎన్ని నూరిపోస్తారో మనకు తెలియదు. వాళ్ళు మంచోళ్ళు అనుకోండి, అడ్జస్ట్ అవ్వండి అని చెప్తారు. లేదు అనుకోండి, ఇంకా నరకమే మా ఇల్లు. ఇవన్నీ ఆలోచించుకోండి.
అంటే నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను మా. లేదు అల్లుడు ఉండాలి, మాకు సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఉండండి మా. కానీ ఏదైనా భరించే పొజిషన్లో ఉండండి. అందరూ చెడ్డవాళ్లే ఉండరు, కొంతమంది ఎంతో సపోర్ట్ ఇచ్చే అల్లుళ్ళు కూడా ఉంటారు. కాబట్టి పాపం నేను చెడుగా చెప్పడం లేదు, ఇవన్నీ మనసులో పెట్టుకోండి అని చెప్తున్నాను. ఓకేనా అమ్మా? సో మన వ్యూవర్స్ కూడా చూస్తూనే ఉండుంటారు. మీ అమూల్యమైన అభిప్రాయాలు కూడా కావాలి. ఎలా చేస్తే బాగుంటుంది? అల్లుడిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం బెటర్ అంటే ఆవిడ అంటే కావాలని అనుకుంటున్నారు. బహుశా ఒకటే కూతురు కాబట్టి అల్లుడు ఇంట్లో ఉంటే బాగుండని అనుకుంటుంది అనమాట. మీరేం చెప్తారమ్మా? మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇంకో వీడియోలో కలుస్తానమ్మా. బాయ్.